తెలంగాణ రైతు కమిషన్ చైర్మన్ కోదండరామిరెడ్డి చేసిన ప్రకటనపై మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ మండిపడ్డారు. తెలంగాణ రైతులారా పంటలు ఎక్కువగా వేయకండి అన్న ప్రకటన చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. తాను సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసినట్లు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణలో 2 నదులు ప్రవహిస్తున్నాయా కానీ పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక వెంటనే కాళేశ్వరంను మేడిగడ్డను నీటితో నింపాలని అన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మేడిగడ్డకు కావాలని ఎంత ఎండ పిండినన్నారని ఆరోపించారు. తెలంగాణ రైతులారా నాట్లేయకండి, వ్యవసాయ పనులు ఉధృతంగా చేయకండి, నీళ్లు లేవు, మీరు విరమించండి అని ప్రకటన చేశారు. ఈ ప్రకటన ఎట్లున్నదంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టున్నది. ఎందుకంటే ఇప్పుడు నాట్లేస్తారా? నాట్లేసి దాదాపు 2 మాసాలు అయిపోయింది. ఇప్పుడు నాట్లేయడమే కాదు, రైతులు ఒక దఫా యూరియా కూడా చల్లిండ్రు. యూరియా బస్తాల కోసం క్యూలు కడుతున్నారు వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి డిపోల దగ్గర. ఆశ్చర్యం వేసింది, ఎట్లా చేస్తారు ఇలాంటి ప్రకటనలు? మీకు తెలుసు, డిసెంబర్ మాసంలో కూడా ఇదే విధమైన ప్రకటనలు చేశారు. అప్పుడు కూడా మేము స్పందించినాం. నేను ఈ రోజు ముఖ్యంగా మన కరీంనగర్ నగరంలో ఈ పత్రికా విలేకరుల సమావేశం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక బహిరంగ లేఖ నేను రాయడం జరిగింది. దీంట్లో చాలా ముఖ్యమైన విషయాలు వారి దృష్టికి మళ్ళీ ఒకసారి తీసుకొచ్చినాం. ఇదివరకు చాలా సందర్భంలో చెప్పినామే. ఈ ఉత్తరంలో అతి ముఖ్యమైన అంశం, మేడిగడ్డ మరమ్మతులను వెంటనే చేపట్టాలి. ముఖ్యమంత్రి గారు ముందు నీళ్ళివ్వండి, రైతులతో చెలగాటం వద్దు, కాలయాపన మీ ప్రభుత్వానికి తగదు అని చెప్పి చాలా సుదీర్ఘమైన నేను లేఖ రాశాను. ఈ లేఖలో రాజకీయంగా ఆరోపణలు మాత్రము నేను ఎక్కువ శ్రద్ధ పెట్టలేదు. ఈ లేఖలో చాలా ముఖ్యమైన విషయాలు వారి దృష్టికి తీసుకొచ్చిన విషయాలే మళ్ళీ ఒకసారి నేను తీసుకురావడం జరిగింది. మనకందరికీ తెలుసు, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ రాష్ట్రం వచ్చిన వెంటనే తెలంగాణ ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్ర జయశంకర్